హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం OnePlusకి సంబంధించిన ఒక పవర్ఫుల్ ఫోన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు చేసే వీడియోలకు నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది. ఈ వీడియోలో మనమైతే OnePlus 12R గురించి అయితే తెలుసుకుందాం. ముందుగా మనమైతే లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న డిఫరెన్సెస్ గురించి అయితే తెలుసుకుందాం. మీకైతే డిస్ప్లే పైన అయితే OnePlus 11Rకి OnePlus 12Rకి ఉన్న డిఫరెన్సెస్ అయితే మీకైతే డిస్ప్లే పైన కనబడుతున్నాయి. ఈ వీడియోలో మనమైతే ఓన్లీ OnePlus 12R గురించి అయితే తెలుసుకోబోతున్నాం. 6.78 1.5K AMOLED డిస్ప్లే సపోర్ట్ అయితే ఇందులో ఉంది. HDR10+ సపోర్ట్తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా చేస్తుంది. 10-bit ప్యానల్ ఉంటుంది. ప్రొటెక్షన్ కోసం గొరిల్లా విటర్స్ 2 అయితే ఈ ఫోన్లో వాడుతున్నారు. ఇంకా ఈ ఫోన్ ఒక విజిల్స్ కానీ విజువల్ కానీ పిక్చర్ క్లారిటీ మాత్రం డీసెంట్గానే ఉంటుంది. ఎలాంటి డిసప్పాయింట్ అయితే చేయదు డిస్ప్లే మనకైతే. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే OnePlus అయితే మన కెమెరాకి అయితే ఎలాంటి డిసప్పాయింట్ అయితే ఉండదు, ఎందుకంటే కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నచ్లో ఉంటుంది కాబట్టి. ఇందులో అయితే సోనీ IMX కెమెరాలు అయితే వాడుతున్నారు. 50MP IOS కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది కూడా సోనీకి సంబంధించిన కెమెరానే. వీళ్ళైతే మైక్రో కెమెరాని అయితే తీయలేదు, వీళ్ళైతే 2MP మైక్రో కెమెరాతోనే ఈ ఫోన్ లాంచ్ అయింది. ఈ ఫోన్లో మనమైతే హై క్వాలిటీ రిజల్యూషన్లో అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు, ఎలాంటి డిసప్పాయింట్ అయితే ఉండదు కాబట్టి. ఇంకా ఈ ఫోన్ ఒక ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో అయితే 2 డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. హై వేరియంట్ వచ్చేసి UFS 4తో అయితే ఉంటుంది. లో వేరియంట్ వచ్చేసి UFS 3.1తో ఉంటుంది. దీని లో వేరియంట్ వచ్చేసి 8GB 128, దీని హై వేరియంట్ వచ్చేసి 12GB 256GB. ఇంకా ఈ ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్లో అయితే మనమైతే ఎలాంటి గేమ్ అయినా హై అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే ఆడుకోవచ్చు, ఎలాంటి ల్యాగ్స్ మీరు నోటీస్ చేయరు, ఎందుకంటే ఈ ఫోన్ అయితే ఎక్స్ట్రీమ్ వర్క్ అయినా మనం ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. దీనిలో కూలింగ్ సిస్టమ్ కూడా హెవీగానే ఉంది కాబట్టి మనం ఈ ఫోన్ అయితే కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని ఇందులో అయితే యూజ్ చేశారు కాబట్టి మనకైతే ఎలాంటి ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు. BGM అయితే ఎంతో సింపుల్గా అండ్ స్మూత్గా కంఫర్టబుల్గా అయితే రన్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి కానీ మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో అయితే హెవీ బ్యాటరీని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. 5500 mAh బ్యాటరీ. దీన్ని అయితే జనరల్ యూజర్స్కి అయితే సింపుల్గా 1 డే అయితే కంఫర్టబుల్గా రన్ అవుతుంది. బట్ గేమర్స్కి అయితే హాఫ్ డే వరకు అయితే కంఫర్టబుల్గా గేమ్స్ ఆడుకోవచ్చు. దాంతో పాటుగానే వీళ్ళైతే 100 watts ఫాస్ట్ హుక్ ఛార్జర్ని అయితే ఇందులోకి అయితే సపోర్టివ్గా ఈ ఫోన్ బాక్స్లోనే వాళ్ళైతే ఇస్తున్నారు. మినిమం ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ ఫోన్ యొక్క ప్రైస్ అయితే కొద్దిగా హెవీగానే ఉంది, ఎందుకంటే ఈ ఫోన్ సెగ్మెంట్లో మనకైతే ఈ ప్రైస్లో కొద్దిగా బెస్ట్ ఫోన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. ఈ ఫోన్ యొక్క ప్రైసింగ్ వచ్చేసి బేసిక్ వేరియంట్ 39,999కి అయితే ఉంది. హై ఎండ్ వచ్చేసి 45,999కి అయితే వస్తుంది మార్కెట్లోకి అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లేదా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ముందు చేసే వీడియోకి నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైతే OnePlus లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. హ్యావ్ ఏ నైస్ డే.